హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం యూ కెన్ విన్. దీని రైటర్ శివకేర్ గారు. ఈ పుస్తకం 16 భాషల్లో ప్రచురింపబడి 2.76 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి. అలాగే శివకేర్ గారు దీంతో పాటు ఇంకా 16 బుక్స్ని రచించారు. ఈ బుక్ మనకు అసలు సక్సెస్ అంటే ఏంటి, మనం జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలో ఈ బుక్లో మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలకి భయపడకుండా వచ్చిన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వస్తే అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతామని నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతో నువ్వు ముందుకు నడుస్తే అప్పుడు విజయం అనేది బానిసల నీ వెంటే ఉంటుంది. చాలామంది అంటారు కొంతమంది ఇతరుల కన్నా విజయవంతులు అవుతారు, అది ఎలా అంటే వాళ్ళు సింప్లీగా థింక్ చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అలాగే వారు వారి విజయ సూత్రాన్ని స్వాధీనం చేసుకున్నవారు, అందుకని వాళ్ళు విజయవంతులు అవుతున్నారు. మనం కూడా మన రంగాల్లో విజయవంతం అవ్వాలంటే నేను చెప్పే సూత్రాలని జాగ్రత్తగా వినండి, వాటిని పాటించండి. తప్పకుండా మీరు మీ విజయాన్ని సాధిస్తారు. ప్రిన్సిపల్ నెంబర్ 1, వాట్ యు వాంట్ టు అచీవ్. మీరు ఏం సాధించాలనుకుంటున్నారు. ప్రిన్సిపల్ నెంబర్ 2, హవ్ యూ ఎక్స్పెక్ట్ టు అచీవ్ ఇట్. మీరు దాన్ని ఎలా సాధించాలని ఆశిస్తున్నారు. ప్రిన్సిపల్ నెంబర్ 3, టార్గెట్ డేట్ టు అచీవ్ ఇట్. మీరు సాధించాలనుకున్నది ఎప్పటి వరకు సాధిస్తారో డేట్ రాసి పెట్టుకోండి. మనం సక్సెస్ అవ్వాలంటే దీంతో పాటు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ 1, అసలు నీ గోల్ ఏంటి. సెకండ్ 1, మీరు వాటిని చేరుకోవడానికి ప్లాన్ చేసిన దశలేంటి. థర్డ్ 1, టైం టేబుల్ ఫర్ యువర్ సక్సెస్. మీరు మీ విజయానికి టైం టేబుల్ రాసి పెట్టుకొని ఉండండి. నేను చెప్పిన సూత్రాలని మీరు పాటిస్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇలా విజయాలు సాధించడంలో మనకి మన ప్రిన్సిపల్స్తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, మన యాటిట్యూడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే మన మనస్తత్వమే ప్రధానం. అన్నిటికీ మన మనస్తత్వమే ప్రధానం అని రచయిత ఎందుకు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి కానీ లేదా ఉద్యోగంలో పై స్థాయికి రావడానికి కానీ సాధించాలనుకుంటున్నాడంటే 85% అతని మనస్తత్వమే దానికి ప్రధాన కారణం. 15% మాత్రమే అతని యొక్క తెలివితేటలు, అతని ఎక్స్పీరియన్స్ సహాయపడతాయి అని మన శివకేర్ గారు అన్నారు. అందుకు మనస్తత్వమే అన్నిటికీ ముఖ్యమని ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియచెప్పాలనుకుంటున్నారు శివకేర్ గారు. అదేంటంటే, ఒక వ్యక్తి సంతలో బెలూన్స్ అమ్ముతూ తన జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. ఎప్పుడైనా తన వ్యాపారం తగ్గినప్పుడల్లా హీలియం నింపిన బెలూన్ని గాలిలోకి వదిలేసేవాడు. దానిని చూసిన పిల్లలు బెలూన్ కొనుక్కోవడానికి అతని దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. దాంతో అతని వ్యాపారం జోరుగా సాగేది. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు ఎవరో వెనుక నుంచి అతని చొక్కా పట్టుకొని లాగుతున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. అక్కడ పిల్లవాడు అడిగాడు, నువ్వు నల్ల రంగు బెలూన్ని వదిలేసిన పైకి అలానే వెళ్తుందా అని. అప్పుడు అతను చెప్పాడు, బెలూన్ ఎగరడానికి రంగు ముఖ్యం కాదు, అందులో నింపిన గాలి ముఖ్యమని చెప్పాడు. ఈ కథని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన మనస్తత్వాన్ని మనని జీవితం పైకి తీసుకెళ్తుంది, మనల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది అని శివకేర్ గారు ఈ కథలో మనకి అర్థమయ్యేలా చెప్పారు. అలాగే నేను మీకు ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక బిల్డింగ్కి పునాది ఎంత అవసరమో మన పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అంత అవసరం. ఎందుకంటే భవంతి ఎంత అందంగా ఉన్నా పునాది సరైనది కాకపోతే అది నిల్వ ఉండదు. అలాగే మనం కూడా ఎంత కృషి చేసినా థింకింగ్ కానీ యాటిట్యూడ్ కానీ పాజిటివ్గా ఉండకపోతే విజయాన్ని సాధించలేము. అలాగే కొందరు అంటారు, నీకు నచ్చినట్టే నేను ఉండు, నాకు నచ్చినట్టే నేనుంటా, నాలా నేనుంటా, ఐ డోంట్ కేర్ ఎనీథింగ్ అనుకుంటూ నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్తూ ఉంటారు. అలా మన యాటిట్యూడ్ కానీ మైండ్ సెట్ని నెగిటివ్లోకి మార్చుకుంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకని మనం తీసుకునే నిర్ణయాలు ఆలోచించి విధానంపై జీవితం ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే అది మనకు మంచి విజయాన్ని ఇస్తుంది. ఒకవేళ మనం తీసుకునే నిర్ణయం మంచిదైనా సమయం సరైనది కాకపోతే అది మన ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. అందుకనే మనం వేసే ప్రతి అడుగు ఆలోచిస్తూ జాగ్రత్తగా వేయాలి. అప్పుడే మనం ఆ విజయాన్ని అందుకోగలుగుతాం. అలాగే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, టు ఎ పాజిటివ్ థింకర్ ఏ సెట్ బ్యాక్ కెన్ బి స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అంటే పాజిటివ్ థింకర్ వాళ్ళకి ఎదురు దెబ్బలు కూడా విజయానికి ఒక మెట్టు లాంటిది. మన ఎదురు దెబ్బలు తగిలాయని ఆగిపోకూడదు, మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు విజయం నీ సొంతం కాక తప్పదు.
దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక చీమ తన ఆహారాన్ని తీసుకొని చెట్టు పైకి ఎక్కి తన గూటిని చేరుకోవాలని చూస్తుంది. కానీ చీమ సగం చెట్టు ఎక్కేసరికి కింద పడిపోతుంది. కానీ చీమ మళ్ళీ తిరిగి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది, మళ్ళీ పడిపోతుంది. ప్రయత్నిస్తుంది, పడిపోతుంది. పడిపోతున్నా కదా అని చీమ నిరుత్సాహపడకుండా మళ్ళీ తిరిగి ప్రయత్నిస్తుంది. చివరికి దాని గూటిని చేరుకుంటుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మన జీవితంలో మనకు ఎదురు దెబ్బలు తగిలాయని ఆగిపోకూడదు. మళ్ళీ ప్రయత్నించాలి. చివరికి నీ విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్.